నిన్ను నువ్వు కలుసుకునే ఔట్ అండ్ అవుట్ ప్రైవసీ, నీకు నువ్వు తెలుసుకునే బ్లాక్ అండ్ వైట్ ఫ్యాంటసీ. వారణాసి. ఓం నమ శివాయ. కవి సార్వభౌముడు శ్రీనాథుని నుంచి శ్రీశైల శ్రీరాజమౌళి వరకు వారణాసి కాన్సెప్ట్ను విశ్వనాథుని వరదానంగా అందుకోవాల్సిందే. డమరుకం మోగినంత గాంభీర్యం, బిల్వపత్రం తగిలినంత మాధుర్యం. కాశీక్షేత్ర దర్శనం. శ్రీగంగలో కార్తీక దీపాలకు, బెనారస్లో ఆ బైరాగి లీలలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. స్వర్గంలో లేనిది భూమి మీద ఏదైనా ఉంది అంటే అది వారణాసి క్షేత్రం ఒక్కటే. వారణాసి ప్రపంచంలోనే పురాతన నగరాల్లో ఒక్కటే ప్రపంచంలోని పురాతన నగరం వారణాసి. ఎన్నో ప్రళయాలను తట్టుకొని నిలబడ్డ శైవక్షేత్రం ఎడారి రాక్షసుల విధ్వంసాలకు కనుమరుగవుతుందా? అస్సలు కాదు. ఎంతోమంది హిందూ చక్రవర్తులు ఎప్పటికప్పుడు కాశీనగరాన్ని పునర్నిర్మిస్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ వరకు. శ్రీరాముడు దర్శించిన కాశీ జ్యోతిర్లింగానికి ఆ తర్వాత పాండవులు తమ ప్రాయశ్చిత్తం కోసం పూజలు జరిపారు. హరిశ్చంద్రుడు, అశోకుడు, విక్రమాదిత్యుడు వంటి ఎందరో రాజులు కాశీలో స్నానాలు, దానాలు, దర్శనాలు చేసున్నవారే. మధ్యతరగతి మరాఠా కుటుంబంలో పుట్టిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ మరాఠా సామ్రాజ్ఞిగా భారతదేశం అంతటా ఎన్నో ఆలయాలను నిర్మించింది. మరెన్నో ఆలయాలను పునర్నిర్మించింది. ఇప్పుడున్న కాశీక్షేత్రం కూడా హోల్కర్ మాత కట్టించిందే. కాశీనాథుని అనుగ్రహం పొందాలంటే నమక చమకాలు తెలియాల్సిన అవసరం లేదు. నమశివాయ అని స్మరిస్తే చాలు. యమక గమకాలు పలకాల్సిన పని లేదు. హరహర మహాదేవ అని స్తుతిస్తే చాలు. సాంబశివుడు తన త్రిశూలం మీద వారణాసిని నిలబెట్టాడు అని ఐతిహ్యం. వారణాసికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడిని కొలుస్తుంటారు. స్కంద పురాణం నుంచి లింగ పురాణం వరకు, పద్మపురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం అన్నింటిలో అన్నపూర్ణ సమేత ఆదిభిక్షువు కథలు మనకు వినబడుతూనే ఉంటాయి. తారలే తన తివాచీగా నడిచే తాపసి, అంపశయ్య మీద ఆలింగనం చేసుకునే శ్మశాన సన్యాసి ఈ వారణాసి వాసి. కాశీ అంటే నశించనిది అని అర్థం. వరుణ, అసి అనే రెండు నదుల మధ్య విరాజిల్లుతోంది కాబట్టి వారణాసి అని కూడా అంటారు. కాశీయాత్రలో దర్శించాల్సిన ప్రధాన ఆలయాలు విశ్వనాథ్ ఆలయం, అన్నపూర్ణదేవి ఆలయం, కాలభైరవ ఆలయం, విశాలాక్షి ఆలయం, హనుమాన్ ఆలయం, దుర్గాకుండ ఆలయం, మృత్యుంజయ మహాదేవ ఆలయం. ఇందులో విశాలాక్షి టెంపుల్ 18 శక్తిపీఠాలలో ఒకటి. సంకటమోచన్ హనుమాన్ దేవాలయాన్ని తులసీదాస్ స్థాపించాడు. దుర్గాకుండ ఆలయం ఎరుపు రంగులో ఉండి మంకీ టెంపుల్గా పిలువబడుతుంది. కేదార్నాథ్తో సమానమైన కాశీలోని కేదార్నాథ్ ఆలయం కూడా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఒకటి. అయితే ముందుగా కాలభైరవ ఆలయాన్ని దర్శనం చేసుకుని అటుపై గంగా స్నానాన్ని చేసి ప్రధాన ఆలయాలకు ప్రదక్షిణం చేయాలి అని పండితులు చెప్తుంటారు. ప్రతిరోజు సాయంత్రాల్లో గంగా హారతి ఇస్తుంటారు. మంచి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్ ఇది. దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్లు కాశీలోని 84 ఘాట్లలో అతి ముఖ్యమైనవి. కాశీకి వెళ్ళొస్తే మోక్షం కాదు, మోక్షం అనేదే కాశీలో మొదలయ్యింది. స్వయంగా పరమశివుడే తారక మంత్రాన్ని ఉపదేశించే ఉన్నతమైన ఉనికి వారణాసి సొంతం. సనాతన సంప్రదాయాల పరంగా కాశీలో పితృదేవతలకు పిండ ప్రదానాలు ఎక్కువగా జరుగుతుంటాయి. హనుమాన్ చాలీసాను రచించిన తులసీదాస్ రామచరిత మానస్ను రచించింది కాశీ గంగా నీళ్లు తాగుతూనే. చండాలుడి రూపంలో జంగమ శంకరుడు ఆదిశంకరాచార్యులకు దర్శనమిచ్చింది ఈ వారణాసి ఒడ్డు మీదే. శైవ సంప్రదాయాలకు శివానంద లహరి, సనాతన సంస్కృతులకు విభూతి ప్రహరి కాశీపురి. కాశీ రామేశ్వరం యాత్ర ముఖ్య ఉద్దేశం కోరికలను అడుక్కోవడానికి కాదు, పాపాలను కడుక్కోవడానికి. రామకృష్ణ పరమహంస నుంచి రామజోగయ్య శాస్త్రి వరకు, వ్యాస మహర్షి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరకు భృంగితో పోటీ పడుతూ బెనారస్ మీద బంబంబోలే రచనలు చేసిన వారే. ప్రణవనాదంతో పూజింపబడే వల్లకాడే వారణాసి. ప్రమదగణంతో ప్రేమించబడే ఉరవడే కాశీ. ఓం నమ శివాయ.